సిటీ న్యూస్కు స్వాగతం. సంక్రాంతి సందర్భంగా నాగాయలంక మండలంలోని రేమావారిపాలెం గ్రామంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. నాగాయలంక మండలం పరిధిలోని రేమాలవారిపాలెం గ్రామంలో గుడి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి పండుగను పురస్కరించుకొని గ్రామంలో మహిళలచే రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు పాల్గొని ఉత్సాహంగా ముగ్గులు వేశారు. మొదట గెలిచిన వారికి 5,000 రూపాయలు, రెండో బహుమతికి 3,000 రూపాయలు, మూడో బహుమతికి 2,000 రూపాయలు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జాకెట్టు, పళ్ళతో పాటు గిఫ్ట్ను ఎస్ఐ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పిల్లలతో గ్రామీణ ఆటల పోటీలు మరియు డ్యాన్స్ ప్రోగ్రాంలు నిర్వహించారు. గ్రామ ప్రముఖులు చోడిశెట్టి మాణిక్యాలరావు, గుడి కోటేశ్వరరావు, చోడిశెట్టి వరప్రసాద్, సీనియర్ పాత్రికేయులు సింహాద్రి కృష్ణప్రసాద్లు ఈ ముగ్గులు పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మత్తిరాజా, తుంగల రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులు సింహాద్రి కృష్ణప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఆయనతో రేమాలవారిపాలెం గ్రామంలో తొలిసారిగా ఈ సంక్రాంతి సంబరాల శుభ సందర్భంగా మా ఊరిలో ఈ మన గుడి కోటేశ్వర కోటి గారి ఆర్థిక సహకారాలతో ఈ ఫస్ట్ సంవత్సరం దీన్ని ముగ్గుల పోటీలని ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయులకి అలాగే మా గ్రామ ప్రజలకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేయాలని ఆశిస్తూ చాలా థ్యాంక్ యూ. చాలా ఈజీగా ముగ్గులు పడిపోయినాయి. చాలా బాగా చేశారమ్మా. కాన్సెప్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ ప్రైజ్కి కాంపిటీషన్లో ఉన్నట్టున్నారు వాళ్ళు. చాలా బాగుంది. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు 3 మంది పేటని ఒక ఎంత దూరంలో వెళ్తున్నప్పుడు అది కాదు మన సాంప్రదాయం ఇది అని చూపించి ముగ్గులు అలాగే ఆటల పోటీలు అని చాటి చెప్పే కార్యక్రమం ఇది. దీంట్లో అతిథులందరినీ కూడా గౌరవిస్తూ వారి యొక్క గొప్పదనాన్ని ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. ఈ యొక్క కృషికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారకమైనటువంటి రాజా గారు కానీ రమేష్ గారు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. నాగాయలంక మండలం రేమాలవారిపాలెం మా గ్రామంలో మా ఊరి సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండగ సందర్భంగా మా ఊరి సంక్రాంతి సంబరాల్లో భాగంగా సాయి బేకరీ గుడి కోటేశ్వరరావు గారి సహకారంతో ఈ పోటీలు, ఈ ముగ్గుల పోటీలు మరియు ఆటల పోటీలు ఈరోజు ఈ భోగి పండుగ రోజు జరుపుకోవటం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. అలాగే ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలు, విద్యార్థులు, పెద్దలు, చిన్నలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ మొట్టమొదటిగా ఈ సంవత్సరమే మేము ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ పోటీలు ప్రారంభించుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి సంవత్సరం మరికొన్ని పోటీలు మరి విభిన్న రీతుల్లో మరింత ఆనందదాయకంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. పెడన్ జిల్లా పరిషత్ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా జరిగింది.
చదువుకున్న 25 ఏళ్లకి పూర్వ విద్యార్థుల కలయిక ఆనందదాయకంగా ఉందని పెడన్ జిల్లా పరిషత్ హైస్కూల్ 1989-90 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. హైస్కూల్ ఆవరణలో 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఎక్కడెక్కడో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులందరూ తరలివచ్చి ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు. గూడవల్లి కృష్ణార్జునరావు, కారుపతి రామకృష్ణ, చిదంబరం మల్లికార్జునరావు, కృష్ణవేణి, చంద్రిక, ప్రతాప్, సింగరాజు, సూర్యప్రకాశ్రావు, సూర్యకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బట్టలు ఇస్తున్నాయి, పుస్తకాలు ఇస్తున్నాయి, పెన్సిల్ ఇస్తున్నారు. చదువుకోవడానికి స్కూల్ బ్యాగులతో సహా, షూస్తో సహా ఏ వనరులు అవసరమైన అన్నీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. శుభ్రంగా దాన్ని సద్వినియోగపరచుకుని ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులు కూడా దాని మీద దృష్టి పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలను పూర్తిగా సద్వినియోగపరచుకుని మీ పిల్లల భవిష్యత్తును మంచి మార్గంలో నడిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలా కాకుండా ఇతర ఉచితంగా ఇస్తున్న వాటి మీద యావగేషన్స్ పెంచుకుని బిడ్డల భవిష్యత్తును నిర్లక్ష్యం చేయొద్దని, ఉచితంగా వచ్చేది విద్యతో పాటు పిల్లల భవిష్యత్తుకి పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, గ్రంథాలయాలు. ఈరోజు స్కూల్ చూస్తే చాలా చాలా ఆనందం వేసింది నాకు. అన్ని వసతులు వచ్చినాయి. మేము ఇక్కడ 35 సంవత్సరాల క్రితం చదువుకున్నాం. ఈరోజు చూస్తే పూర్తి మార్పు. మేము చదువుకున్నదే లేదు అసలు. ఇక్కడ చాలా బాగుంది. ఈ వాతావరణాన్ని, ఈ సబ్జెక్టుని మీ పిల్లలకు, మీ భవిష్యత్తుకు ఉపయోగించి మీ పిల్లల భవిష్యత్తు మీరే మంచి మార్గాన్ని వేసుకొని. హలో అండి, నమస్తే. నా పేరు చిదంబరం జత్తుల. నేను 89-90 10th క్లాస్ బ్యాచ్ అండి నాది. నేను స్కూల్ పూర్వ విద్యార్థిని. స్కూల్ మేము చదివినప్పుడు కన్నా ఇప్పటికీ చాలా ప్రవర్తమానం అయి ఉన్నది. ప్రస్తుతం చాలా చాలా ఉత్సాహంగా ఉంది మాకు. ఈ స్కూల్ చూస్తే అసలు చాలా చాలా గొప్పగా ఉంది మాకు. ఇప్పుడు ప్రస్తుతం పెరిగిన విధానం కూడా చాలా బాగుంది. స్కూల్ స్ట్రెంత్ పెరిగింది, స్కూల్లో వనరులు పెరిగినాయి. ఈ ప్రజెంట్ అయితే ఈ RO ప్లాంట్ ఉందండి, చాలా బాగుంది. పిల్లలకి వాటర్ సప్లై అంతా చాలా మంచి నీరు అందిస్తున్నారు. స్కూలు అన్నీ కూడా మొత్తం చాలా మార్పులు కనబడుతున్నాయి. స్కూలు చాలా ఇలా ఉండడం చాలా ఆనందంగా ఉంది. మా ప్రస్తుతం ఉన్న విద్యార్థులు ఈ వనరులన్నీ అందుకోవడం మాకు చాలా అవసరంగా ఉంది, చాలా ఆనందంగా. ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయిబాబా మందిరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి సందర్భంగా శ్రీ సాయి కృష్ణ భగవానుడికి పూజలు చేసి సంధ్య గొబ్బెమ్మలను కార్యక్రమానికి నిర్వహించి బాల వికాస్ పిల్లలు, సమస్త సభ్యుల పిల్లలకు భోగి పండ్ల కార్యక్రమాన్ని జరిపారు. అనంతరం శ్రీ సత్యసాయి అమృత కలశాల కార్యక్రమంలో భాగంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివప్రసాద్, కిరణ్ కుమార్, జి భానుమూర్తి, వీరంకి పద్మజ, వీరంకి రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిర్వర్తిక సమ్మె 35వ రోజుకు చేరుకుంది.
కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిర్వర్తిక సమ్మె 35వ రోజుకు చేరుకుంది. సంక్రాంతి పురస్కరించుకుని అంగన్వాడీలు ధర్నా చౌక్ వద్ద పిండి వంటలు తయారు చేసి తమ నిరసన తెలిపారు. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 35 రోజులకు చేరింది. 35 రోజుల నుంచి కూడా జగన్ సీఎం సార్ది మనసు మారలేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ తదుపరి పెద్ద పండుగ, అతి ముఖ్యమైన పెద్ద పండుగ కూడా ఈ టెంట్లోనే చేసుకోవాల్సి వస్తుంది. ఇంటిలో పిల్లలందరినీ, ఇంటి కుటుంబాన్ని అందరినీ కూడా పస్తులు పెట్టి మేము ఇక్కడ టెంట్లో ఉండాల్సి వస్తుంది. ఇలా టెంట్లో వండుకుని అందరం కలిసి ఈ విధంగా చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. సార్, ఇప్పటికైనా సరే మీరు మా మహిళల యందు దయ ఉంచి కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. కనీస వేతనం ఇచ్చేంత వరకు కూడా మేము ఈ సమ్మెను విరమించేది లేదు. ఇప్పటికీ 4 సార్లు చర్చలకు పిలిచారు. 4 సార్లు చర్చలకు పిలిచి ఆడవాళ్ళని అవమానపరిచి బయటకు పంపించినట్లు చేశారు. మాట తప్పరు, మడమ తిప్పనటువంటి జగన్ సార్ ఇప్పటికైనా సరే అతి ముఖ్యమైన పెద్ద పండుగని ఆడవాళ్ళకి ఒక గిఫ్ట్గా మా జీతాన్ని ఇస్తారని ఆశపడుతున్నాం. లేని పక్షంలో మేము మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తున్నాం. 5వ రోజుకి కొనసాగుతుంది. మరి కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్దన్న ధర్నా చౌక్లో శిబిరంలోనే మేము సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాము. మరి జగనన్న, మీరందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు కోడి పందాలని ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. మరి మా పరిస్థితి ఇన్ని రోజుల నుంచి మరి మహిళలు రోడ్ల మీద ఉంటే కనీసం మీ సహచర మంత్రివర్గం కూడా మీకు చెప్పటం లేదా? మరి ఈ రోజున మేము నియోజకవర్గాల్లోకి వెళ్తే మమ్మల్ని ఊరుకోరన్నా మరి అది పద్ధతి కాదని మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పటం లేదా? మరి 5 సంవత్సరాల వరకు మేము పెంచమని చెప్తున్నారు కదా. మరి 5 సంవత్సరాల్లో నిత్యావసర వస్తువుల ధరలను ఎందుకు పెంచుతున్నారో మాకు సమాధానం చెప్పాలి. అలాగే మరి మేము మా యొక్క జీతాలను పెంచినప్పుడు మీరు కూడా జీతాలను పెంచుకోకుండా మేమెంత తీసుకుంటున్నామో మీరు కూడా అంతే తీసుకుని మాకు నిదర్శనంగా మిగలండి, మేము కూడా అడగకుండా ఉంటాము. ఇది కరెక్ట్ కాదు. మరి ఈ రోజున మహాపండగ, అల్లుళ్ళు, కూతుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళతో సరదాగా గడుపుకునే వాళ్ళం. మరి ఈ రోజున ఇట్లా రోడ్డు మీద టెంటల్లో గడుపుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇది పద్ధతి కాదు. ఇకనైనా ఈ రోజున మీ యొక్క మంచి మనసును అర్థం చేసుకోండి. అమ్మ భారతమ్మ, మీ భర్త గారికి చెప్పమ్మా, మహిళలు ఇది పద్ధతి కాదు. 35 రోజుల నుంచి నడి రోడ్డు మీద ఉంటున్నారు. మరి నువ్వు టీవీలో చూస్తున్నావేమో, మీ మీడియాలు చూపించటం లేదా? మీ సాక్షి మీడియా. వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఈ రోజుకి 35 రోజులు సమ్మెలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మె చేస్తున్న మహిళలు రోడ్డు మీద ఉంటున్నారు, వీళ్ళ గురించి ఏమన్నా ఆలోచన చేసి మనల్ని ఏమడుగుతున్నారో వాటిని మనం సమకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఇప్పటికి 4 సార్లు చర్చలకు పిలిచి చర్చల్లో మేమేమీ చేయలేమని చేతులెత్తేసిన మంత్రివర్గం ఎందుకు కూడా వాళ్ళని ఏ విధంగా కూడాను వాళ్ళని ఆదుకోలేదు. ఇది చాలా దుర్మార్గం అని మేము సిఐటిగా ఖండిస్తున్నాం. అదే రోజు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగని ఇళ్లల్లో జరుపుకోవాల్సిన, పిల్లలతో భార్యాభర్తలు కలిసి పిల్లలతో జరుపుకోవాల్సిన ఇంట్లో పండుగ ఈ రోజున అంగన్వాడీ వాళ్ళు నిన్న ఈరోజు కూడా ఇక్కడ టెంట్లోనే జరుపుకుంటున్నారు. ఇది కూడా చూసి ప్రభుత్వం కనీసం చెల్లించటం లేదు. ఇది చాలా దుర్మార్గం. కానీ వీళ్ళ ఏదైతే ఉన్నాయో న్యాయమైన కోరికలను మేము తీర్చమంటున్నాం. మేము సిఐటిగా మేము కూడా చెప్పేది ఏంటంటే, న్యాయమైన కోరికలు ఉన్నాయి, ఆ న్యాయమైన కోరికలని తీర్చండి. అంతేగాని వాళ్ళు ఏమి మిమ్మల్ని అదనంగా ఏం అడుగుతలేదు. వాళ్ళ జీతాల పెంపుదల, వాళ్ళ గ్రాడ్యుయేట్ గురించి ఒక జీవో ప్రవేశపెట్టండి అని వాళ్ళు అడుగుతున్నారు. దాన్ని కూడా స్పందించలేని రాష్ట్ర ప్రభుత్వం ఒక మొండి వైఖరిగా ఉంటుంది. దీని ప్రతిఫలం ఏదైనా ఉందంటే రేపొద్దున. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.